నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. హలో అండి హలో చంద్రశేఖర్ అండి. గారు. లైఫ్ టైమ్‌లో ఒక్కసారైనా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళి చూసి రావాల్సిందే అండి. అవునండి. మనకి ఈ ట్రావెలింగ్ వాళ్ళు ఉంటారు. అవును. ఇయర్లీ ఏదో ఒక దగ్గర ప్లాన్ చేసుకుంటూనే ఉంటారు. అవును. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళొచ్చేయాల్సిందే. యెస్. సో, ఫస్ట్ టైమ్ అనుకోండి మనం కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. అవునండి. బట్ వన్స్ కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్ళాము అనంటే అదొక లైఫ్ టైమ్ మెమరీ కింద ఉండిపోద్దనమాట. అవునండి. ఆ సూపర్ మెమరీస్ మన యెస్. మైండ్‌లో అలా ఉంటాయి అంతే. యెస్. యెస్. రైట్? సో, యెస్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కి సంబంధించి మన దగ్గరున్న ప్యాకేజెస్ ఏంటండి? యెస్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మీరన్నట్టు ఇప్పుడు మిగతా కంట్రీస్ యూరప్ తర్వాత అన్నీ వెళ్ళొచ్చిన తర్వాత చాలామంది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్లాన్ చేసుకుంటారు. అవును. ఎందుకంటే ఇంకా లాంగ్ ఉన్న కంట్రీస్ ఏదైనా ఉన్నాయంటే ఇదొకటేనండి. హ్మ్. ఆస్ట్రేలియా అనేది మనందరికీ తెలిసిందే కాంటినెంట్ ప్లస్ కంట్రీ. అలాగే న్యూజిలాండ్ అనేది కంట్రీ. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఆర్కిటిక్ దగ్గరగా ఉన్న ప్లేసెస్. హ్మ్. అంటే చలి ఎక్కువ ఉంటుంది, అలానే ఎండ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఏంటంటే మనకి ఈ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కి ట్రావెలింగ్ అనేది డిసెంబర్ నుంచి అప్ టు ఏప్రిల్ వరకు మాత్రమే ఉంటుందండి. ఓకే. సో తర్వాత ఏమవుతుందంటే చల్లటి గాలులు వచ్చేస్తాయి. ఇప్పుడు వాళ్ళకి ఎండాకాలం. హుహుహు. సో డిసెంబర్ నుంచి అప్ టు ఏప్రిల్ వరకు. సో అందుకని ఎక్కువ మంది విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ పీరియడ్లోనే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ విజిట్ చేస్తారు. అవును. సో దీనికోసం ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ 30 నైట్స్ 14 డేస్ ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. కొంచెం లాంగ్ ట్రిప్ ఇది. ఎస్, 14 డేస్. అందులోనూ మనకి డాక్యుమెంటేషన్ పార్ట్ కానివ్వండి, ప్లానింగ్ పార్ట్ కానివ్వండి, చాలా చూసుకోవాల్సి వస్తుంది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఎందుకంటే ఆస్ట్రేలియన్ వీసా అప్లై చేయాలి, యాజ్ వెల్ యాజ్ న్యూజిలాండ్ వీసా అప్లై చేయాలి. హ్మ్. సో దానికి డాక్యుమెంట్స్ కూడా చాలా అవసరం అవుతాయి. ఇవన్నీ చేసుకోవడానికి మనకి మినిమం ఆల్మోస్ట్ 1.5 మంత్ 2 మంత్స్ ముందు నుంచే ప్లానింగ్ ఉండాలి. ఓకే. 2 మంత్స్ బిఫోర్ మనం Yes, ప్లాన్ చేసుకుంటే yes. తప్ప మనం వెళ్ళడం కాస్త కష్టమైతది. ఎస్. సో ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ 28 ఫిబ్రవరిన ఈ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్యాకేజీ గ్రూప్ ప్యాకేజ్ అనౌన్స్ చేసిందండి. హుహు. సో ఈ 30 నైట్స్ 14 డేస్కి ప్యాకేజ్ కాస్ట్ వచ్చేవాడికి 5,30,000 మాత్రమే. కొంచెం ఎక్స్‌పెన్సివే. అంటే బట్ ప్లాన్ ఎక్స్పెన్సివ్. చేసుకుంటే ఎస్, వెళ్ళిపోవచ్చు. 5,30,000 ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే మనకి ఫ్లైట్స్ ఉన్నాయండి. ఫ్లైట్స్ మనకి హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ఆస్ట్రేలియాకి లేవు కాబట్టి మనం ఏంటంటే మనకి కౌలాలంపూర్ కానీ లేదంటే సింగపూర్ కానీ లేదంటే థాయిలాండ్ కానీ ఈ 3 ప్లేసెస్ నుంచి మనము ట్రాన్సిట్ ఫ్లైట్ తీసుకోవాలి. ఓకే. ఇక్కడ నుంచి 3.5 అవర్స్ ఈ ప్లేసెస్ అన్నిటికీ, అక్కడి నుంచి 2 to 3 అవర్స్ ట్రాన్సిట్, అక్కడి నుంచి మళ్ళీ 10 అవర్స్ జర్నీ ఆస్ట్రేలియాకి. అందువల్ల ఈ ఫ్లైట్స్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ మళ్ళీ మధ్యలో అందులో కూడా మనకి ఆల్మోస్ట్ మళ్ళీ 4 to 5 ఫ్లైట్స్ చేంజ్ అవుతాం. హ్మ్. సో ఫస్ట్ మన డెస్టినేషను సిడ్నీ వెళ్తామండి. ఆస్ట్రేలియాలో మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ సిడ్నీ. మన ఐటినరీలో ఫస్ట్ మనం ఎస్, సిడ్నీ సిడ్నీ విజిట్ వెళ్తాం. చేసేస్తాం. సిడ్నీ వెళ్ళి ఫస్ట్ నైట్ మనం వెళ్ళి ట్రావెల్ చేయడానికి ఎక్కువ టైం ఉంటుంది. ఫస్ట్ నైట్ మనం స్టే చేస్తాం. అక్కడ చేసి సెకండ్ డే రోజు సిడ్నీ సిటీ టూర్కి వెళ్తాం. ఓకే. సిడ్నీ సిటీ టూర్. సిడ్నీ సిటీ టూర్. సిడ్నీ సిటీ టూర్ ఒక గ్రేట్నెస్ ఏంటంటే మనకి 31 డిసెంబర్న ఫస్ట్ న్యూ ఇయర్ జరిగేది అక్కడి నుంచే వస్తుందండి. హుహు. సిడ్నీలో మనకి డార్లింగ్ హార్బర్ అని ఉంది. సో డార్లింగ్ హార్బర్లో హార్బర్ బ్రిడ్జ్ అని ఉంటుంది. ఆ హార్బర్ బ్రిడ్జిలోనే మనకి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్లస్ ఈ ఫైర్ క్రాకర్స్ అన్నీ కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. మోస్ట్ బ్యూటిఫుల్ ఐకాన్ హార్బర్ బ్రిడ్జ్ అండ్ ఒపెరా హౌస్. ఓకే. ఒపెరా హౌస్ అని స్నేయిల్ షేప్లో వాళ్ళు బిల్డింగ్ కట్టారు, కంప్లీట్ మార్బెల్ అనమాట. ఈ డార్లింగ్ హార్బర్ అంతా కూడా ఈ వాటర్ ఫ్రంట్ షాప్స్, రెస్టారెంట్స్ ఇంత మంచి బిజీగా ఉంటుంది, ప్లస్ ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఆ డార్లింగ్ హార్బర్లోనే మళ్ళీ మనకి సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అంటారు. ఈ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ కూడా మనం విజిట్ చేసే ప్లేసెస్ ఉన్నాయి. ఈ ఫస్ట్ రోజు మనము ఈ ప్లేసెస్ ఏది హార్బర్ బ్రిడ్జ్, ఒపెరా హౌస్, దీని తర్వాత మనము అక్కడే మనకి సిడ్నీ టవర్ ఐ, తర్వాత అక్కడ ఎక్వా లైఫ్ అని ఉంటుంది. ఓకే. ఇవన్నీ కూడా ఈ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అండ్ డార్లింగ్ హార్బర్ ఈ చుట్టుపక్కల మొత్తం కంప్లీట్గా ఆ రోజంతా కూడా మనకి ఈ ప్లేసెస్ సరిపోతుందండి. ఓకే. చూసుగా అదే నైట్ స్టే చేస్తాం. తర్వాత థర్డ్ డే రోజు మనం అక్కడి నుంచి బయలుదేరి బ్లూ మౌంటైన్స్ అని ఉందండి. బ్లూ మౌంటైన్స్ వచ్చాడు. బ్లూ మౌంటైన్స్ అక్కడి నుంచి మళ్ళీ ఒక 2 to 3 అవర్స్ జర్నీ ఉంటుంది. అక్కడి నుంచి మనము కేబుల్ కార్లో ఆ బ్లూ మౌంటైన్స్ ఏరియాకి వెళ్తాం. సో దాన్ని కటుంబా అంటారు. ఓకే. సో ఆ ఏరియాకి వెళ్ళి ఆ ఏరియాకి వెళ్ళడం ఆల్మోస్ట్ 30 to 40 మినిట్స్ కేబుల్ కార్ ఉంటుంది.
అక్కడ దిగిన తర్వాత అక్కడ మళ్ళీ మనకి ఆ ఏరియా మొత్తం చూడటానికి 3 వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చారనమాట. సినిక్ ట్రైన్ అంటారు, సినిక్ రైల్వేస్ అంటారు అంతా కూడా. సో ఈ 3 వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో ఏంటంటే మనకి స్కైవే ఉంటుంది, తర్వాత కేబుల్ వే ఉంటుంది అండ్ ట్రైన్ ఉంటుంది. ఈ 3 వేస్ కూడా మనకి ఎంట్రీ టికెట్ ఇస్తాం. ఈ 3 ప్లేసుల ద్వారా మనము ఈ బ్లూ మౌంటైన్స్ అన్నిటిని మనము ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈ బ్లూ మౌంటైన్స్లో మెయిన్ పాయింట్ ఏంటంటే 3 సిస్టర్స్ అంటారు. 3 సిస్టర్స్ ఎకో పాయింట్. ఇదేంటంటే లైమ్ స్టోన్ కేవ్స్ ఉంటాయి. లైమ్ స్టోన్ కేవ్స్ సిస్టర్స్ రూపంలో ఒక హిస్టారికల్ ప్లేస్ అనమాట. అది ఆస్ట్రేలియాలో కూడా ఎబోరిజినల్స్ అని ఉంటారు. ఎబోరిజినల్స్కి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. సో ఇవన్నీ చూసుకొని దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మీకు స్కైవే అంటే మనం చక్కగా పైనుంచి మొత్తం అంతా చక్కగా నడుచుకుంటా వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయి, అంతా చక్కగా చూసుకుంటూ వస్తాం. తర్వాత కేబుల్ వే అంటే మనకు ఒక బస్ సైజు కేబుల్ కార్ ఉంటుంది. దానిలో ఆల్మోస్ట్ 40 to 50 మెంబర్స్ పెడతారు. అది ఒక వ్యాలీ నుంచి ఇంకొక వ్యాలీకి మధ్యలో ట్రావెల్ అవుతుంది అనమాట. సో 360 degrees చూసుకోవచ్చు మనం. ఆ వ్యాలీ మొత్తం కనపడుతుంది. దీని నుంచి కూడా మనకి 3 సిస్టర్స్ ఎకో పాయింట్ కనపడుతుంది. సో దాని తర్వాత మనకి థర్డ్ ట్రైన్, స్టీపెస్ట్ ట్రైన్ అనమాట. కింద నుంచి ఇట్లా పైకి వస్తుందండి ట్రైన్. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ మొత్తం చూడటానికి సంబంధించిన ఎంట్రీ టికెట్ ఇస్తాం మనం. అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ బ్యాక్ మనం సిడ్నీ వస్తాం. సో ఆ రోజు సిడ్నీలో ఉంటాం. నెక్స్ట్ డే బయలుదేరి మనము కేన్స్ వెళ్తామండి. మళ్ళీ ఫ్లైట్ సిడ్నీ నుంచి కేన్స్కి ఫ్లైట్. ఆ కేన్స్ వచ్చేటప్పటికి కేన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి గ్రేట్ బ్యారియర్ రీఫ్ అంటారు. అంటే మనకి కొరల్స్ అంటాం చూసారా, దానికి గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఉందన్నమాట. అక్కడ గ్రీన్ ఐలాండ్ అని చెప్పేసి ఐలాండ్కి వెళ్తాం. ఐలాండ్లో కూడా మనకి ఈ ఫెరీలో వెళ్తాం. ఫెరీలో వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత మనకి అక్కడ గ్లాస్ బాటమ్ బోట్ ఉంటుంది. దాని కిందంతా చక్కగా కొరల్స్ కనపడతాయి మనకి. భయం అవుతుంది కదా యాక్చువల్గా మనకి. అంటే భయం కన్నా ప్లెజెంట్గా ఉంటుంది. బ్యూటిఫుల్. ఆ కొరల్స్ అన్ని చూసుకుంటే ఆ గ్రేట్ బ్యారియర్ రీఫ్ అక్కడే ఉందండి, ఇంకెక్కడా లేదనమాట. సో ఆ కేన్స్లో ఉంది. చూసుకొని మనం ఆ రోజు అక్కడే స్టే చేస్తాం. ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే అక్కడ మనకి నేచురల్ సినిక్ రైల్వే అని ఉందన్నమాట. ఆ నేచర్ పార్క్ ఉంటుంది. అక్కడికి కూడా మనం 2 వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఒకటి కేబుల్ కార్లో వెళ్తాం, వెళ్ళేటప్పుడు అంత మొత్తం వ్యాలీ అంతా కనబడుతుంది, కేన్స్ వ్యాలీ. తర్వాత అక్కడ దిగిన తర్వాత ఆ ప్లేస్ అంతా కూడా మనకి కరుండా అంటారు. అదంతా కూడా ఆ కరుండా ఏరియా మొత్తం కూడా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అండ్ నేచర్. సో దానిలో కూడా కస్టమర్స్ ఈ జూ ఉంటుంది, అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ టేస్ట్ చేయొచ్చు అండ్ షాపింగ్ చేసుకోవచ్చు. ఈ 3 అక్కడ ఉంటే అక్కడ ఆల్మోస్ట్ 2 to 3 hours మనం స్పెండ్ చేస్తాం. చేసిన తర్వాత వన్ మోర్ బ్యూటిఫుల్ జర్నీ అనమాట. ఇది మెమొరబుల్ జర్నీ. మనం వెళ్ళిన కరోడా నుంచి ప్లస్ మనకి బ్యాక్ కేన్స్ రావడానికి సినిక్ రైల్ అని ఉంటుంది. సినిక్ రైల్ ఆల్మోస్ట్ మనకి కేవ్స్లోంచి వెళ్తుంది, వాటర్ ఫాల్స్ ఉంటాయి దాంట్లో జర్నీలో. ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ అండి ఆ ట్రైన్. 1.5 hour జర్నీ. సో మనకి హెరిటేజ్ ట్రైన్ అంటారు అది. ఆ ట్రైన్ జర్నీ కూడా ఉంటుంది. దాని ఎంట్రీ టికెట్స్ కూడా ఇస్తాం. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అంటే రావాల్సిందే. ఎస్. సో అక్కడ మనం కేన్స్లో ఉంటాం. తర్వాత మళ్ళీ మనం అక్కడి నుంచి 4th day రోజు బయలుదేరి మనము మెల్బోర్న్ వస్తాం. అది మళ్ళీ ఫ్లైట్. కేన్స్ మెల్బోర్న్ సిటీ టూర్ చూస్తాము. సిటీ టూర్ చూసిన తర్వాత అక్కడ మళ్ళీ అక్కడండి సిటీ టూర్ అయిపోయిన తర్వాత అక్కడ ఫిలిప్ ఐలాండ్ అని ఉంది. ఫిలిప్ ఐలాండ్ బై రోడ్ వెళ్తామని ఆల్మోస్ట్ 3-4 hours జర్నీ పడుతుంది. ఫిలిప్ ఐలాండ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే పెంగ్విన్స్. అది పెంగ్విన్స్ పెరేడ్ అనేది అక్కడ ఫేమస్. ఎస్. సో ఒక పర్టికులర్ టైం ఉంటుంది. ఆ టైంలో ఏమవుతుందంటే సీలోంచి చాలా చల్లగా ఉంటుంది. సీలోంచి పెంగ్విన్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాం పెంగ్విన్స్ గురించి. ఫస్ట్ 2 వస్తాయి, 4 వస్తాయి, 10, 15, 20, 50 అట్లా సీలోంచి వస్తూ ఉంటాయి అన్నమాట. టైంకి అందరు పిండ్ ఆఫ్ సైలెంట్ ఉంటాయి. ఆ పెంగ్విన్స్ పెరేడ్ లాగా, మనకి పెరేడ్ తెలిసే ఫ్యాషన్ పెరేడ్ అంటాం కదా, అలానే ఆ పెరేడ్ అంతా చక్కగా అవి వచ్చి మళ్ళీ బ్యాక్ వాటి నెస్ట్లోకి వెళ్తాయి. ఇదంతా కూడా మనకి మెల్బోర్న్లో ఉంటుంది.
మెల్బోర్న్‌లో నెక్స్ట్ డే రోజు మనకి గోల్డ్ కోస్ట్ రోడ్ అని ఉంటుందండి. అది మనం ఎట్లా ఉంటుందంటే సీ ప్లస్ రోడ్డు లాంగెస్ట్ జర్నీ అనమాట. ఓ ఆల్మోస్ట్ మనం మార్నింగ్ విత్ ప్యాకెడ్ లంచ్ తీసుకొని బయలుదేరుతాము. మళ్ళీ బ్యాక్ ఈవినింగ్ వచ్చే వరకు కూడా ఆ రోడ్ అట్లానే ఉంటుంది. అంతమంది రోడ్ జర్నీ అంత పెద్ద రోడ్ జర్నీ మొత్తం బ్యూటిఫుల్గా ఉంటుంది. అది చూడకుండా ఎవరు రారండి. ఆస్ట్రేలియా వెళ్ళారు అంటే నువ్వు గోల్డ్ కోస్ట్ రోడ్ వెళ్ళావా లేదా అని అడుగుతారు. ఓకే. అంత అద్భుతంగా దాన్ని ఎంత కష్టపడ్డారండి ఆ రోడ్ క్రియేట్ చేయడానికి. కొండలు గుట్టలు అంతా కూడా అంత బ్యూటిఫుల్ ఉంటుందన్నమాట. సో మీరు ఇంతకుముందు ప్యాకేజీ చెప్పినప్పుడు అమ్మ అని అనిపించింది కానీ కొంచెం ప్లాన్ చేసుకోవడానికి ఎస్ మీరు చెబుతూ ఉంటే అదేం పెద్ద విషయం కాదులే అనిపిస్తుంది. నథింగ్ అండి చెప్తున్నా కదా. అవును. సో మెల్బోర్న్లో అప్పుడు 3 nights అట్లా ఉంటుంది. నెక్స్ట్ డే రోజు బయలుదేరి మనము ఆక్లాండ్ వెళ్తాం, న్యూజిలాండ్. మళ్ళీ ఫ్లైట్. ఓ సో ఆక్లాండ్లో మనము ఆల్మోస్ట్ 3 nights స్టే చేస్తామండి. ఫస్ట్ డే వెళ్ళిన రోజు రెస్ట్ తీసుకుంటాము. నెక్స్ట్ డే రోజు మనకి ఆక్లాండ్ సిటీ టూర్ ఉంటుంది. ఆక్లాండ్ సిటీ టూర్లో మెయిన్ వచ్చేటప్పటికి మౌంట్ ఈడెన్ ఉంటుందండి. మౌంట్ ఈడెన్ అంటే యాక్చువల్గా అది ఒక చల్లారిపోయిన అగ్నిపర్వతం అనమాట. ఆ క్రేటర్ చుట్టుపక్కల వాళ్ళు ఈ వ్యూ పాయింట్స్ డెవలప్ చేశారు. ఓకే. సో అక్కడికి వెళ్తే మనకి కంప్లీట్గా ఆక్లాండ్ సిటీ కనపడుతుంది అండ్ హార్బర్ కనపడుతుంది. సో అవి చూసుకుంటాం. నేషనల్ పార్క్ ఉంటుంది. నేషనల్ పార్క్ చాలా బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారు అన్నీ కూడా. సో అది చూసుకొని నెక్స్ట్ డే రోజు ఆక్లాండ్ తర్వాత మనకి న్యూజిలాండ్ సెకండ్ డే రోజు మనం బయలుదేరి రోటోరో అనే విలేజ్కి వెళ్తామండి. రోటోరో అనే సిటీకి వెళ్తాం. ఓకే. సిటీకి వెళ్ళే దారిలో మనకి మనకి గ్లో వామ్ కేవ్స్ అని ఉన్నాయి. ఓకే. మనకి తెలుగులో మినుగుడు పురుగులు అంటాం. గ్లో వామ్ కేవ్స్ అనమాట అవి ఎట్లా క్రియేట్ చేశారు అసలు అవి అక్కడ ఎట్లా ఉన్నాయి అనేది అది నాకు తెలిసి నేచర్ గిఫ్ట్. మనకి గనక ఈ 7th వండర్ 8th వండర్ అంటే అలా అండి. మనకి హిల్ అనమాట మొత్తం కూడా. ఆ హిల్లోకి వెళ్ళిన తర్వాత మనల్ని ఒక చిన్న బోట్లో ఆ కేవ్లోనే వాటర్ కూడా ఉంటుంది. పిన్ డ్రాప్ అంటే పిన్ డ్రాప్ సైలెంట్ అనమాట. సైలెంట్గా ఉండాలి. ఆ బోట్లో మనల్ని ఒక చోట నుంచి ఒక చోట తీసుకొస్తాం. పైనంతా కూడా మన కేవ్ మొత్తం ఈ గ్లో వామ్ ఇవి ఉంటాయి అనమాట. అంత అసలు మనసు అంతా పులకరించిపోతుందండి. అది చూస్తా వెళ్తుంది. ఎస్. సో అంత అద్భుతంగా తీసుకెళ్తారు. అది వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మనము ఈ రోటోరో వస్తాం. థర్మల్ సిటీ అంటారు. థర్మల్ సిటీ ఎందుకంటే అక్కడ వేడి నీటి బుగ్గలు అంటాం మన తెలుగులో. ప్రతి ఒక్క చోట కూడా అలా నీటి బుగ్గలు వస్తూ ఉంటాయి అన్నమాట. థర్మల్ సిటీ అంటారు రోటోరో అంతా కూడా. సో అవి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తాం. అంత వేడిగా ఉంటాయి అవి. మనం చేయి పెడితే కాలిపోతుంది, అంత వేడి ఉంటాయి అన్నమాట. అలాంటి పెద్ద పెద్ద కేవ్స్. అది రోటోరో అనేది ఆ థర్మల్ సిటీ అన్నమాట. క్యాపిటల్ ఆఫ్ థర్మల్ సిటీ అంటారు అది. సో అక్కడ స్టే చేస్తాం. తర్వాత రోటోరోలో మళ్ళీ హోటల్ చెక్అవుట్ చేసుకుని బయలుదేరి మనం ఆక్లాండ్ వస్తాం. ఆక్లాండ్ వచ్చే దారిలోనే షీప్ ఫార్మ్స్ అని ఉన్నాయి. మొత్తం కూడా రోటోరో అంతా కూడా అగ్రికల్చరల్ సిటీ అండి. అది షీప్ ఫార్మ్స్ ఉన్నాయి. ఆ షీప్ ఫార్మ్స్లో మనకి వాళ్ళు చూపిస్తారనమాట ఎట్లా వాళ్ళు ఊలు తీస్తారు, ఊలు తీసి దాన్ని ఎట్లా తయారు చేస్తారు, వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్. ఆల్మోస్ట్ ఒక పెద్ద అగ్రికల్చర్ ల్యాండ్ అండి అది. దానికి సంబంధించినవి అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు మనం. మళ్ళీ అలానే మన బగ్గీలో తీసుకెళ్తారు. బగ్గీలో తీసుకెళ్ళి ఏవేవైతే అక్కడ యానిమల్స్ ఉన్నాయో యానిమల్స్ దగ్గరికి తీసుకెళ్ళి అవన్నీ చూపిస్తారు మనకి. చూపించి అక్కడి నుంచి బయలుదేరి ఆక్లాండ్ వస్తాం. సో ఆక్లాండ్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ లాస్ట్ డే రోజు ఆక్లాండ్ నుంచి బయలుదేరి మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ వస్తాం. అసలు ఫుల్ ప్యాక్డ్ ఉంటాం అన్నమాట. ఫుల్ ప్యాక్డ్. అసలు 14 రోజుల టూరు. ఇన్ని మనము ప్లానింగ్ కనుక ఇంత చక్కగా ఉంటుంది మాది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి. ఒకసారి వచ్చి చూస్తే మాత్రం అసలు మర్చిపోరండి. అవన్నీ మనం అయిపోయిందా రోజు అనుకునేసరికి ఒక దాన్ని మించిన ప్లేస్ ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. మీరు చెప్తేనే ఇంత బ్యూటిఫుల్ గా ఉందంటే వెళ్ళి చూస్తే ఇంకెంత బాగుంటుంది. చెప్పాను ఇప్పుడు మనకి 5,30,000 రూపీస్ మనకి ప్యాకేజ్ కాస్ట్ అండి. ఇప్పుడు మనకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఇప్పుడు ట్రావెల్ ఎక్స్పో జరుగుతుందండి. అది January 3rd నుంచి 31st వరకు ఉంటుంది. ఎవరైతే ఈ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ టూర్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు మా 12 బ్రాంచెస్ విజిట్ చేసి ఏదో ఒక బ్రాంచ్ని విజిట్ చేసి ఈ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ టూర్ గురించి కనుక అడిగి వివరాలు తీసుకొని
వాళ్ళు ఓన్లీ 10,000 రూపీస్ కనుక పే చేయగలిగితే మనకి ఫిబ్రవరిలో మార్చిలో ఈ ప్యాకేజెస్ ఉందండి, ఆస్ట్రేలియన్ ప్యాకేజ్. సో దాంట్లో చక్కగా వాళ్ళు వెళ్ళి రావచ్చు. ప్లస్ ఈ 5,30,000 రూపీస్లో 5% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి 26,000 రూపాయలు డిస్కౌంట్ అండి. మంచి డిస్కౌంట్. మంచి డిస్కౌంట్. ఎందుకంటే మా ఏంటి ఎక్స్పో మాకు ప్రతి ఒక్క ప్యాకేజీలో 5% డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి అంత అమౌంట్ మేము డిస్కౌంట్ ఇస్తాం. మాకు అది యాక్చువల్గా అయితే లాస్ అండి, అంత మార్జిన్స్ మాకు ఉండవు. కానీ ఏంటంటే ఈ ప్యాకేజీలో కూడా 5% ఉంది కాబట్టి మేము 5% ఇస్తాం. ఇదొకటి, యూరోప్ ఒకటి, అంత డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ ఆస్ట్రేలియా న్యూజిలాండ్కి ఆల్మోస్ట్ మనకి 26,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అంటే 5,30,000 ఆల్మోస్ట్ మీకు 5 lakhs రూపీస్కి ప్యాకేజీ. ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నారా కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారు. ఇంకా ఎలాంటి ఫర్దర్గా డౌట్స్ ఉన్నప్పటికీ కూడా చక్కగా క్లారిటీ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.